నెల్లూరు నగరంలోని స్థానిక పద్మావతి సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన టీ క్యారేజీ ఫ్రాంచైజీ సెంటర్ను తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు దద్దోల భరత్ కుమార్ను ఆయన అభినందించారు. టీ క్యారేజీ మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఈ విధంగా ఆకాంక్షించారు. దద్దోల భరత్ కుమార్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 12 టీ గ్యారేజీలు ఉన్నాయని 13వ ఫ్రాంచైజీని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిత్యం ఒత్తిడిలో ఉన్న వారి టీ ఉల్లాసాన్ని అందిస్తున్నారు. తమను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో సినీ హీరో రోహిత్, కార్పొరేటర్లు అవినాష్, రియాజ్, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు, టీడీపీ నాయకులు చెక్క సాయి సునీల్, దద్దోల చక్రపాణి, దద్దోల రమణయ్య, అన్నం దయాకర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ ఉదయగిరి నరసింహగౌడ్, జనసేన నాయకులు సుందర రామరెడ్డి, కాకు మురళీరెడ్డి, కరీం తదితరులు పాల్గొన్నారు. నా పేరు భరత్, టీ గ్యారేజ్ ఫ్రాంచైజీ నెల్లూరు జిల్లా. సో మాకు టీ గ్యారేజ్ ఫ్రాంచైజీ ఇవాళ పద్మా సెంటర్లో 13వ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. సో దీనికి ముఖ్య అతిథిగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు వచ్చి ప్రారంభించారు. నాయకులు అందరూ వచ్చి మమ్మల్ని ఆదరించారు. సో మేము ఇలాగే బాగా ఎక్స్ప్లెయిన్ అవ్వాలని, మాకు మీరందరి సపోర్ట్ కావాలని మేము కోరుకుంటున్నాము. మంచి అంబియన్స్, మంచి రెగ్యులర్ మార్కెట్ ప్రైజెస్ ఇంకా మరిన్ని బ్రాంచెస్ ఓపెన్ చేసి మరిన్ని వచ్చిన వారందరికీ థ్యాంక్ యూ. చుట్టుపక్కల ఉన్న వారంతా మా బ్రాంచెస్ ఓపెన్ చేసి సపోర్ట్ తీసుకోవాలని.